హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, నేను మందకి రీసెంట్లీ అంటే కొంచెం ఒక వారం ఉందాం కూడా నేను మన బాబీ లాస్టీ పైన ఒక అప్డేట్ ఇచ్చినాను. అండ్ అప్డేట్ ఏంటంటే బాబీ లాస్టీది మా డబ్ల్యూడబ్ల్యూతో కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతుందని నేను మందికి అప్డేట్ ఇచ్చిన కదా. సో దానిపైన మనకి ఇంకొక అప్డేట్ వచ్చేసి అనమాట, అంటే ఫ్రెష్ అప్డేట్ ఇది. సో ఫ్రెష్ అప్డేట్ ప్రకారం ఏంటంటే మన బాబీ లాస్టీది కాంట్రాక్ట్ మా అంటే ఈరోజు రేపు వరకు అంటే మా అంటే ఈ వారంలో ఎండ్ అయిపోతుందంట మన బాబీ లాస్టీది కాంట్రాక్ట్. అండ్ అంతేకాదు మన బాబీ లాస్ట్లీ అసలు ఇంట్రెస్టెడ్ లేరంట మన డబ్ల్యూడబ్ల్యూలో. అంటే మన డబ్ల్యూడబ్ల్యూ న్యూ కాంట్రాక్ట్ ఆఫర్ ఇచ్చింది బాబీ లాస్ట్లీకి. బట్ మన బాబీ లాస్ట్లీ వేరే రెస్లింగ్ కంపెనీ వెళ్ళి ఫైట్ చేయాలనుకుంటున్నారంట, వేరే రెస్లింగ్ కంపెనీ కోసం రెడీ అవుతున్నారంట. బట్ మన డబ్ల్యూడబ్ల్యూ కోసం అయితే ప్రెసిడెంట్ కోసం రెడీ లేరు అని మనకి ఇలాంటి కొన్ని రూమర్స్ వస్తున్నాయి బాస్. సో ఇప్పుడు చూద్దాం, అంటే ఇది మా ఆల్మోస్ట్ దీన్ని మీరు అప్డేట్ అనుకోవచ్చు, ఎందుకంటే చాలా అంటే దబాయించి వస్తుంది అనమాట ఇది. అండ్ చాలా సోర్సెస్ వాళ్ళు ఇదే అంటున్నారు. అండ్ అది ఏంటంటే మన బాబీ లాస్ట్లీ మన డబ్ల్యూడబ్ల్యూతో న్యూ కాంట్రాక్ట్ సైన్ చేయలేదు. ఇప్పుడు మేబీ మన డబ్ల్యూడబ్ల్యూ న్యూ కాంట్రాక్ట్ ఆఫర్ ఇచ్చినప్పుడు ఆ కాంట్రాక్ట్లో మన బాబీ లాస్ట్లీకి అనుకున్న ప్రకారం అంటే కొన్ని కండిషన్స్ పెడతారు మన సూపర్ స్టార్స్. మేబీ మన డబ్ల్యూడబ్ల్యూ ఒప్పుకోలేదు అనుకుంటా. సో అందుకని వేరే రెస్లింగ్ కంపెనీలో పోనీ ట్రై చేస్తున్నారు మన బాబీ లాస్ట్లీ. సో మన బాబీ లాస్ట్లీ ఫ్యూచర్లో మనకి వేరే రెస్లింగ్ కంపెనీలో కనిపిస్తారనమాట. సో చూద్దాం, నెవర్ సే నెవర్. ఒకవేళ మన డబ్ల్యూడబ్ల్యూ ఇంకేమైనా మంచి ఆఫర్ ఇచ్చేస్తే, గట్టి ఆఫర్ ఇచ్చేస్తే మేబీ మన బాబీ లాస్ట్లీ సైన్ చేయొచ్చు కూడా న్యూ కాంట్రాక్ట్. బట్ ప్రెజెంట్ కోసం అయితే ఒక బ్యాడ్ న్యూస్ వస్తుంది. అండ్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మన బాబీ లాస్ట్లీ మేబీ వేరే రెస్లింగ్ కంపెనీలో వెళ్తారనుకుంటా మన డబ్ల్యూడబ్ల్యూ కోసం అయితే. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మన బాబీ లాస్ట్లీ కొంచెం ఇంట్రెస్టెడ్ లేదని మనకి ఈ టైప్లో అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ అంతేకాదు ద స్ట్రీట్ ప్రాఫిట్స్ మన బాబీ లాస్ట్లీతో ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు వాళ్ళు మేబీ వాళ్ళు మళ్ళీ ఒకసారి అంటే వాళ్ళు సపరేట్గా కనిపిస్తారనమాట. అంటే బాబీ లాస్ట్లీతో కలిసి ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఉంటారనమాట. మేబీ ఇంకో న్యూ మెంబర్ యాడ్ కావచ్చు, లేదంటే మన ద స్ట్రీట్ ప్రాఫిట్స్ వాళ్ళు ఒక ట్యాగ్ టీమ్ లాగానే కంటిన్యూ చేయొచ్చు. అండ్ బాస్ అంతేకాదు ద స్ట్రీట్ ప్రాఫిట్స్ అంటే గుర్తొచ్చింది, రీసెంట్లీ ద స్ట్రీట్ ప్రాఫిట్స్ మెంబర్ అంటే మన ద బ్లడ్ లైన్కి ఛాలెంజ్ చేసినారనమాట. ఎస్ గాయస్, అంటే చూడండి, ఇప్పుడు మన రోమన్ రేన్స్ రిటర్న్ చేసినప్పటి నుంచి మన బ్లడ్ లైన్లో అంటే మన జేకబ్ ఫాటు అండ్ టామా టోంగా ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అని అందరూ మర్చిపోయినారు బాస్. ఎందుకంటే రోమన్ రేన్స్ రిటర్న్ చేయడానికి అందరూ రోమన్ రేన్స్ రిటర్న్ గురించి మాట్లాడుతున్నారు, కానీ మన బ్లడ్ లైన్లో ఇద్దరు ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ఉన్నారన్నమాట. అంటే మన టామా టోంగా అండ్ జేకబ్ ఫాటు ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్ అన్నమాట, ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్వి. సో అందుకని వాళ్ళకి న్యూ ఛాలెంజ్ ఇచ్చినారనమాట ద స్ట్రీట్ ప్రాఫిట్స్. అండ్ ఇప్పుడు ఛాంపియన్స్ అన్నప్పుడు వాళ్ళు కంపల్సరీ టైటిల్ డిఫెండ్ చేయాలి. సో మేము రెడీ ఉన్నాం ఒక టైప్లో ద స్ట్రీట్ ప్రాఫిట్ చెప్పినారు. సో దీని అర్థం ఏంటంటే మేబీ మన ద స్ట్రీట్ ప్రాఫిట్స్ జేకబ్ ఫాటు అండ్ టామా టోంగాతో ఫ్యూచర్లో ఒక చిన్న ఫ్యూడ్లో మేబీ ఒక మ్యాచ్లో అయినా కనిపించింది అనమాట. ఎందుకంటే వాళ్ళకి ట్యాగ్ టీమ్ టైటిల్స్ కావాలంట. సో అందుకని వాళ్ళు జేకబ్ ఫాటు అండ్ టామా టోంగాతో మేము ఫైట్ చేస్తామని ఈ టైప్లో ఛాలెంజ్ చేసినారనమాట. సో చూద్దాం, ప్రెజెంట్ కోసం అయితే మన బ్లడ్ లైన్లో ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ఉన్నారు. అండ్ ఇప్పుడు బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ వారి స్టార్ట్ కావాలంటే మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అనమాట. సో ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ ఏ టైప్లో దీన్ని డీల్ చేస్తుందని మనకి చాలా తొందరలోనే తెలిసిపోతుంది అనమాట. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాం ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ గురించి. ఎందుకంటే బాస్ చూడండి, రీసెంట్లీ మన ర్యాండీ ఆర్టన్ రాలో వచ్చి మన న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ గుంథర్కి ఛాలెంజ్ చేసి పడేసినారు. మన బ్యాషింగ్ బర్లిన్ కోసము ఇలా మధ్యలో మ్యాచ్ బి అఫీషియల్ అయిపోయింది అన్నమాట. అంతా బాగానే ఉంది, కానీ ఆల్మోస్ట్ ఫ్యాన్స్ అంతా తెలుసు అంటే ర్యాండీ ఆర్టన్ ఓడిపోతాడేమో అని అందరూ అదే గెస్ చేసినారు. అండ్ తెలుసా మీకు, అంటే మన బెట్టింగ్ ఓడ్స్ వచ్చేసినాయన్నమాట. మీ అందరూ గుర్తుండొచ్చు, నేను ఈ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ ఈ మ్యాచ్ పైన నాకు బెట్టింగ్ ఓడ్స్ రాగానే నేను మీ అందరితో షేర్ చేస్తానని చెప్పినా కదా. సో ఫైనల్లీ ఈరోజు ర్యాండీ ఆర్టన్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ పైన మనకి ఫస్ట్ అంటే ఫ్రెష్ బెట్టింగ్ ఓడ్స్ వచ్చేసినాయి అనమాట. అండ్ బెట్టింగ్ ఓడ్స్ ఈ మ్యాచ్లో సపోర్ట్ చేస్తున్నాయి మన గుంథర్కి, అంటే మన ర్యాండీ ఆర్టన్కి సపోర్ట్ చేస్తలేవు. బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నవి చాలా హెవీ, చాలా దబాయించి సపోర్ట్ చేస్తున్నాయి అన్నమాట మన గుంథర్కి. ర్యాండీ ఆర్టన్కి మన బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తలేవు. సో దీని అర్థం ఏంటంటే మన అందరం గెస్ట్ చేసింది కరెక్టే అనమాట. మీరు గెస్ట్ చేసింది కరెక్టే, మీరు చాలామంది ఒక కామెంట్ చేసినారు. అండ్ అది ఏంటంటే ఏం లాభం అన్న, ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ వచ్చిండు ఛాలెంజ్ చేసిండు కరెక్టే, బట్ ఇప్పుడు ఓడిపోతాడు కదా, ఎంతైనా ఓడిపోతాడు అంటే రిటర్న్ చేసినప్పటి నుంచి ఓడిపోతున్నాడని వీళ్ళు చాలా కరెక్ట్గా గెస్ట్ చేసినారు. ర్యాండీ ఆర్టన్ ఓడిపోతారని బెట్టింగ్ ఓడ్స్ చెప్తున్నాయి అనమాట. సో చూద్దాం, ఇక కొంచెం టైం ఉంది కదా. సో అప్పుడు మేబీ బెట్టింగ్ ఓడ్స్ కొంచెం కింద మీద కావచ్చు, కానీ చాలా గ్యాప్ ఉంది అనమాట. చాలా హెవీలీ సపోర్ట్ చేస్తున్నాయి మన గుంథర్కి బెట్టింగ్ ఓడ్స్. సో చేంజ్ అయితే కాదా చూద్దాం బెట్టింగ్ ఓడ్స్, కానీ ప్రెజెంట్ కోసం అయితే మన గుంథరే గెలుస్తారని చెప్తున్నాయి బెట్టింగ్ ఓడ్స్. సో ఇప్పుడు మీరు చెప్పండి, అంటే ఒక్కొక్కసారి కానీ ఏమైనా కావచ్చు కదా. ఇప్పుడు మీరు చెప్పండి, మీ ప్రకారం ఇప్పుడు మీకు కొంచెమైనా ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? అంటే మన ర్యాండీ ఆర్టన్ గెలుస్తారంటారా ఈ మ్యాచ్లో, లేదంటే మన ర్యాండీ ఆర్టన్ ఓడిపోతారా? మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ ది లెజెండ్ జాన్ సీనా గురించి.
బాస్ మన జాన్ సీనాకి రీసెంట్లీ మన బ్రాన్ బ్రేకర్ ఛాలెంజ్ చేసినారని నేను మన దగ్గర ఆల్రెడీ అప్డేట్ ఇచ్చేసాను ఒక వీడియోలో. అండ్ మళ్ళొకసారి మన న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ బ్రాన్ బ్రేకర్ మళ్ళొకసారి ఛాలెంజ్ చేస్తున్నారు మన జాన్ సీనాకి. అండ్ బ్రాన్ బ్రేకర్ ఏమేమి చెప్తున్నారు అంటే రిటైర్మెంట్ మ్యాచ్లో అంటే చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మన జాన్ సీనా లాస్ట్ రన్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇయర్ మన జాన్ సీనా చాలా ప్రీమియర్ ఈవెంట్స్తో ఫైట్ చేస్తారు, కానీ నెక్స్ట్ ఇయర్ ఒక టైం వస్తుందన్నమాట. ఆ టైం వచ్చినప్పుడు ఒక మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ ఉంటుంది మన జాన్ సీనాది. అండ్ అదే ప్రాపర్ రిటైర్మెంట్ మ్యాచ్ ఉంటుంది అనమాట. అండ్ ప్రాపర్ రిటైర్మెంట్ మ్యాచ్లో బ్రాన్ బ్రేకర్ ఫైట్ చేద్దాం అనుకుంటున్నారు జాన్ సీనాతో. బ్రాన్ బ్రేకర్ అంట జాన్ సీనాకి రిటైర్ చేస్తారని ఈ టైప్లో మాట్లాడుతున్నారు. సో మన బ్రాన్ బ్రేకర్ అయితే ప్రెజెంట్ కోసం ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ బాగానే ఛాలెంజ్ చేస్తున్నారు మన జాన్ సీనాకి. అండ్ మన జాన్ సీనా అయితే ఇప్పుడు లైఫ్లో ఆ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గెలవలేదన్నమాట. సో ఇప్పుడు ఒక మంచి అవకాశం ఉందన్నమాట మన జాన్ సీనా దగ్గర. అండ్ ఇప్పుడు మన జాన్ సీనా ఒకవేళ బ్రాన్ బ్రేకర్తో ఇన్ ఫ్యూచర్లో ఫైట్ చేసి ఆ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గెలిస్తే మాత్రము మన జాన్ సీనా గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిపోతారన్నమాట. సో నిజంగా చాలా మజా వస్తుంది. సో బ్రాన్ బ్రేకర్ అయితే చాలా జబర్దస్త్ ఛాలెంజ్ చేస్తున్నారు. అండ్ నేనేమంటున్నా అంటే బ్రాన్ బ్రేకర్ ఈ టైప్లో ఛాలెంజ్ చేస్తూనే ఉండాలి. బ్రాన్ బ్రేకర్ ఎంత ఛాలెంజ్ చేస్తాడో అంత అది మనకే మంచి అనమాట. ఎందుకంటే బ్రాన్ బ్రేకర్ ఛాలెంజ్ చేసినప్పుడు అలా కంపల్సరీ WWE ఏం చేస్తా అంటే ఈ మ్యాచ్కి నెక్స్ట్ ఇయర్ ఏదో ఒక ప్రీమియర్ ఈవెంట్లో బుక్ చేస్తుంది. అండ్ ఆ టైంలో ఒకవేళ జాన్ సీనా గెలిస్తే గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిపోతారు వస్తుంది. నిజంగా చాలా అంటే చాలా మజా వచ్చేస్తుంది అనమాట. అండ్ చాలామంది ఫ్యాన్స్ అంటే సేమ్ ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ ఎట్లా ఓడిపోతున్నారు ఈ టైప్లో మాట్లాడుతున్నారు కదా. జాన్ సీనా ఫ్యాన్స్ సేమ్ అదే మాట్లాడుతున్నారు అనమాట. జాన్ సీనా ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే రీసెంట్ టైంలో జాన్ సీనా ఎన్నిసార్లు వచ్చిండో అన్నిసార్లు ఓడిపోయింది అనమాట. అంటే కొత్త కొత్త సూపర్ స్టార్స్ ఓడిపోయాడు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వచ్చి ఏం చేస్తాడు పెద్ద అంటే ఓడిపోతాడు, అంటే ఓడిపోయినకి వస్తుండా అని చాలామంది ఈ టైప్లో అనుకుంటున్నారు. బట్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే అంటే ఎవరెవరు జాన్ సీనా నెక్స్ట్ ఇయర్ అంత సాలిడ్గా ఫైట్ చేయడు ఓడిపోతాడు అనుకుంటున్నారు వాళ్ళ కోసం చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మన జాన్ సీనా లాస్ట్ ఇయర్ కదా. సో అందుకనే మన WWE కొంచెం స్ట్రాంగ్గానే బుక్ చేస్తుందంట మన జాన్ సీనాకి. అండ్ ఒకవేళ హీల్ టర్న్ చేస్తే ఇంకా మదొస్తుంది అనుకోండి. బట్ ఒకవేళ బే ఫేస్లో బుక్ చేసినా కొంచెం స్ట్రాంగ్గా బుక్ చేస్తుందంట మన WWE. సో చూసాం కొంచెం స్ట్రాంగ్గా బుక్ చేస్తే మంచిది. అండ్ కొంచెం స్ట్రాంగ్గా బుక్ చేస్తే నెక్స్ట్ ఇయర్ మన జాన్ సీనా కనీసం అంటే ఊహిగా ఓడిపోరనమాట, కొంచెం బాగానే గెలుస్తారు కానీ బాగానే టక్కరిస్తారు అనమాట. సో చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఎక్కువ టైం లేదు, ఇప్పుడు టైం దగ్గర వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరేమంటారు దీనిపైన మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ గురించి. గాయస్ మన సెత్ రాలెన్స్ ఫ్యాన్స్ నాకు తెలుసు వీళ్ళు చాలామంది సెత్ రాలెన్స్ ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ సెత్ రాలెన్స్ ఫ్యాన్స్ అందరి కోసం చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ వచ్చింది బాస్. ఇది మామూలు బ్యాడ్ న్యూస్ కాదు, చాలా పెద్ద బ్యాడ్ న్యూస్. అండ్ అది ఏంటంటే మన సెత్ రాలెన్స్ నిజంగానే ఇంజూర్డ్ ఉన్నారంట. ఇంజూర్డ్ అంటే మన బిగ్ బ్రాన్సన్ రీడ్ వల్ల కాదు, అంటే బ్రాన్సన్ రీడ్ అటాక్ చేసినందుకు సెత్ రాలెన్స్ ఇంజూర్డ్ కాలేదు. దానికంటే ముందే మన సెత్ రాలెన్స్ ఇంజూర్డ్ ఉండే అంట. అండ్ ఇంజురీ వల్లనే మన సెత్ రాలెన్స్ కంటే సమ్మర్ స్లామ్లో ఒక మ్యాచ్లో బుక్ చేయలేదని మనకి ఇప్పుడు కొంచెం ఓపెన్గా రూమర్స్ వస్తున్నాయి అనమాట. అంటే మనం ఏమనుకున్నామంటే సెత్ రాలెన్స్కి ఏంది ఒక రెఫరీలా బుక్ చేస్తున్నారు సమ్మర్ స్లామ్లో అని మనం ఈ టైప్లో అనుకున్నారు. WWE బేకార్గా బుక్ చేస్తామని మనం అనుకున్నాము. బట్ రియాలిటీ ఏంటంటే మన సెత్ రాలెన్స్ ఇంజూర్డ్ ఉన్నారంట. ఇంజురీ వల్లనే మన సెత్ రాలెన్స్ సమ్మర్ స్లామ్లో ఫైట్ చేయలేకపోయినా అందుకని ఒక రెఫరీలా కనిపించినారు. అండ్ అంతేకాదు ఇప్పుడు సెత్ రాలెన్స్ ఆ ఇంజురీ నుంచి రికవర్ కావాలంటే ఒక చిన్న టైం బ్రేక్ ఇవ్వాలి కదా. సో ఆ టైం బ్రేక్ ఇవ్వడానికి బిగ్ బ్రాన్సన్ రీడ్తో మన WWE అటాక్ చేయించిందంట సెత్ రాలెన్స్ పైన. అండ్ బ్రాన్సన్ రీడ్ అందుకనే ఇంత భయంకరంగా అటాక్ చేసినారనమాట సెత్ రాలెన్స్ పైన. ఎందుకంటే సెత్ రాలెన్స్కి ఒక టైం బ్రేక్ ఇవ్వడానికి అంటే ఇప్పుడు బ్రాన్సన్ రీడ్ అటాక్ చేస్తే దాంట్లో దెబ్బలు తాకితే కరెక్ట్, బట్ ఇంజురీ అంతా దెబ్బలు తాకాయి అనమాట. సో బ్రాన్సన్ రీడ్తో అటాక్ చేయించి ఆన్ టీవీ ఇప్పుడు ఫ్యాన్స్కి ఇప్పుడు ఏమని చెప్తారు అంటే మొన్ననే ఇంజూర్డ్ అయ్యి వచ్చిండు అండ్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇంజూర్డ్ అయ్యి వెళ్ళిపోతారని చెప్తే మంచిగా ఉంటుంది చెప్పండి. సో అందుకని WWE ఏం చేసిందంటే బిగ్ బ్రాన్సన్ రీడ్తో అటాక్ చేయించింది అనమాట. అండ్ ఇప్పుడు కొంచెం బ్రేక్లు ఉంటారనమాట మన సెత్ రాలెన్స్. అండ్ మీద గుర్తుండొచ్చు నేను మీ అందరికీ అంటే August 19th అంటే August 20 కాకపోయే రాక్ వస్తాం అడ్వర్టైజ్ ఉందని చెప్పినా కదా. సో మేబీ ఇప్పుడు అడ్వర్టైజ్లోకి వెళ్ళి రిమూవ్ చేయొచ్చు మన సెత్ రాలెన్స్. కానీ మనకి ఇప్పుడు ఈ టైప్లో రూమర్స్ వస్తున్నాయి బాస్. ఇప్పుడు మెయిన్ ఏంటంటే సెత్ రాలెన్స్ కొంచెము బ్రేక్ ఇవ్వాలన్నమాట, అప్పుడే సెత్ రాలెన్స్ రికవరీ వస్తారు. ఇప్పుడు ఆ బ్రేక్ మేబీ 1 వారం 2 వారాలు 3 వారాలు ఉంటుందా, లేదంటే ఆ బ్రేక్ మేబీ చాలా పెద్ద బ్రేక్ ఉంటుంది మేము చెప్పలేము అనమాట. కానీ ప్రెజెంట్ కోసం అయితే రూమర్స్ ఏమంటున్నాయంటే సెత్ రాలెన్స్ కొంచెం ఇంజూర్డ్ ఉన్నారు, సెత్ రాలెన్స్ కొంచెం టైం ఆఫ్ కావాలి. సో అందుకని సెత్ రాలెన్స్ కొంచెం టైం ఆఫ్ ఇవ్వడానికి అంటే చిన్న బ్రేక్ ఇవ్వడానికి ఈ టైప్లో అటాక్ జరిగిందని మనకి ఇలాంటి బ్యాడ్ న్యూస్ వచ్చింది. సో దీని అర్థం ఏంటంటే సెత్ రాలెన్స్ ఫ్యాన్స్ మన సెత్ రాలెన్స్ ఇంజూర్డ్ ఉన్నారన్నమాట. సో మీరు సెత్ రాలెన్స్ ఫ్యాన్స్ అయితే తొందరగా రికవర్ అయిపోవాలి మన సెత్ రాలెన్స్ అని ఈ టైప్లో కామెంట్ చేయండి.
అండ్ నాకు ఇంకా సెత్ రాలిన్స్ పైన ఇంకా ఎలాంటి రూమర్స్ వచ్చినా ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీ అందరితో షేర్ చేస్తూనే ఉంటాను. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన బ్లడ్ లైన్ గురించి. గా చూడండి, మన జిమీ ఊసో అండ్ జే ఊసో మరొకసారి రీయునైట్ అయిపోతారు, మరొకసారి వీళ్ళు ది ఊసోస్ అయిపోతారు అనమాట. సో ఇప్పుడు నేను ఫ్యూచర్లో కంపల్సరీ టైం వస్తుంది, జే ఊసో జిమీ ఊసో రీయునైట్ అయిపోతారని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. బట్ రీసెంట్లీ మన జే ఊసోకి అడిగినప్పుడు మన జే ఊసో ఏమని చెప్పినా తెలుసా? నిజంగా షాక్ అయిపోతారు. జే ఊసో ఏమని చెప్పిండంటే, చూడండి నేను నా సింగిల్ రన్కి అంటే జే ఊసో సింగిల్ రన్కి చాలా ఎంజాయ్ చేస్తున్నారంట, చాలా జబర్దస్త్గా ఉంది సింగిల్ రన్. సో ఇలాంటప్పుడు నేను మరొకసారి ఒక ట్యాగ్ టీమ్ పార్ట్నర్ లాంటి అంటే మన జిమీ ఊసోతో నేను కలిసిపోతే మరొకసారి ది ఊసోస్లా మారిపోతే అది ఎక్కడో అంత మంచిది కాదని మన జే ఊసో చెప్పినారు బాస్. అండ్ ఇదే జే ఊసో అంటే ది బ్లడ్ లైన్కి ఒకే టీజర్ ఇస్తున్నారనమాట. ది బ్లడ్ లైన్ రీయునైట్ కోసం వెయిట్ చేస్తానని చాలాసార్లు చెప్పినారు, టీజర్ ఇచ్చినారు. అండ్ ఇప్పుడు ఒక్కటిసారి జే ఊసో ఏమంటున్నారు అంటే అంత ఇంట్రెస్టెడ్ లేను, జిమీ ఊసోతో మరొకసారి కలిసి ఫైట్ చేయడానికి అంత ఇంట్రెస్టెడ్ లేదనమాట. మేము ఆల్రెడీ ఒక జబర్దస్త్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అనమాట, మేము చాలా జబర్దస్త్ రికార్డ్స్ సెట్ చేసినాం, అంత బాగానే ఉంది. ఇప్పుడు అయిపోయిందంతా, నా సింగిల్ రన్ చాలా జబర్దస్త్గా ఉంది. నా సింగిల్ రన్కి అంటే జే ఊసో సింగిల్ రన్కి చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారంట జే ఊసో. సో ఇప్పుడు కొంచెం ఇంట్రెస్టెడ్ లేదన్నమాట, జిమీ ఊసోతో కలిసి హ్యాస్ ఏ ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా ఫైట్ చేయడానికి కొంచెం ఇంట్రెస్టెడ్ లేదంట. మేబీ ఇంతకుముందు చాలా టీజర్ ఇచ్చినారు. అండ్ ఇప్పుడు ఒకటిసారి ఈ టైప్లో మాట్లాడి ఇన్ ఫ్యూచర్లో మరొకసారి మన జిమీ ఊసోతో కలిసిపోవచ్చు. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ కొంచెం సర్ప్రైజ్ చేయాలి కదా, సో అందుకని ఈ టైప్లో మాట్లాడుతున్నారు కూడా. లేదంటే దీనికెల్లా మేబీ నిజమే కావచ్చు, ఎందుకంటే జే ఊసో సింగిల్ రన్ బాగానే ఉంది. జే ఊసోది మర్చెండైజ్ అంటే టాప్ 10లో ఉంటున్నారు, టాప్ 5లో ఉంటున్నారు అనమాట మన జే ఊసో. చాలా జబర్దస్త్ సేల్ అవుతున్నాయి మన జే ఊసో ఈ మర్చెండైజ్. సింగిల్ రన్కి ఫ్యాన్స్ అని కొంచెం బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. సో మేబీ ఇది నిజమే కావచ్చు. కానీ ఇంకొక నిజం ఏంటంటే మన జిమీ ఊసో అండ్ జే ఊసో ఇద్దరు ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్లా కలిసినా కలవకపోయినా మాత్రము ది బ్లడ్ లైన్లో మేబీ మన జే ఊసో జిమీ ఊసో కలిసి ఉన్నా ఉండొచ్చు అనమాట. అంటే ది బ్లడ్ లైన్ రీయునైట్ అవుతుంది. మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, ఇప్పుడు ది బ్లడ్ లైన్ రీయునైట్ అయినప్పుడు ఇక మరోసారి ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్లా మారిపోతారని అట్లేం లేదు. అండ్ మేబీ ఒక మ్యాచ్ 2 మ్యాచ్లో అట్లా ఫైట్ చేయొచ్చు ఒక ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్లా, బట్ మొత్తంగా ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా మారాలన్నమాట. ది బ్లడ్ లైన్ రీయునైట్ అయిపోతుంది. అండ్ మేబీ ఒక సింగిల్ టైప్లోనే మన జే ఊసో కనిపించిన ఫ్యూచర్లో అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఇది విన్న తర్వాత ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే, సరే ఇప్పుడు మన సోలో సికోవా న్యూ బ్లడ్ లైన్ మెంబర్ది తీసుకొచ్చినట్టు మన రోమన్ రైన్స్ న్యూ మెంబర్స్ తీసుకురావాలి, జిమీ ఊసో ఉండాలన్నమాట. దాంట్లో జే ఊసో ఎట్లా సింగిల్ రన్ ఎంజాయ్ చేస్తుంది కదా, జే ఊసోకి చేయని, సామీ జర్కి సింగిల్ రన్ ఎంజాయ్ చేయని, న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ లైక్ జిలా పార్టీ వీళ్ళందరూ వచ్చేస్తే బాగానే ఉంటుంది ఈ టైప్లో మన కొంతమంది ఫ్యాన్స్ చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు మీరేమంటారు దీనిపైన? మీరు కామెంట్స్ కంపల్సరీ చెప్పండి. కానీ రూమర్స్ అయితే ఉన్నాయి జే ఊసో మన బ్లడ్ లైన్లో కనిపించని. సో చూద్దాం. అండ్ ఇప్పుడు ఎక్కువ టైం లేదు, రేపైతే స్మాక్ డౌన్లో చాలా మజా వచ్చేస్తుంది. రేపటి స్మాక్ డౌన్ కోసం అయితే నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను. సో మీరు ఎవరెవరు వెయిట్ చేస్తున్నారు కామెంట్ చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు, ఇప్పుడు నేను మీ అందరికీ ఇంకొక షాకింగ్ రూమర్ చెప్తాను. అండ్ ఆ షాకింగ్ రూమర్ ఏంటంటే, రోమన్ రైన్స్ అండ్ మన సోలో సికోవాది ఫ్యూడ్ అంట నెక్స్ట్ ఇయర్ అసలు మేనియా వారికి వెళ్తుందంట. అంటే ఈ రూమర్ ఇప్పటి నుంచి కాదు, ఒక 4-5 రోజుల నుంచి వస్తుందన్నమాట. నేను కొంచెం వెయిట్ చేసినాను, ఈ రూమర్ రోజు చూస్తున్నాను. ఈ రూమర్ పైన ఇంకేమన్నా క్లారిటీ వస్తుందా అంటే క్లారిటీ ఏమంత వస్తలేదు ఈ రూమర్ పైన. ఈ రూమర్ 4 రోజుల ముందే వచ్చింది. అండ్ అది ఏంటంటే, రోమన్ రైన్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో జరుగుతుందంట. అండ్ అదే అసలు మేనియాలో కోడీ రోడ్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ జరుగుతాయని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. కానీ ఫ్యాన్స్ ఈ రూమర్స్ వస్తున్నప్పటి నుంచి ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, సోలో సికోవా వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ అసలు మేనియాలో బుక్ చేసేంత లాభం లేదన్నమాట. సోలో సికోవా వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ మేబీ వేరే ప్రీమియర్ లైవ్ ఈవెంట్లో లైక్ రాంజూలో, రాయల్ రంబోల్లో బుక్ చేసి నడిచిపోతుంది. కానీ రోమన్ రైన్స్ కోసం అయితే చాలా పెద్ద మ్యాచ్ ఉండాలన్నమాట. అసలు మేనియా లైక్ ద రాక్తో అయినా మ్యాచ్ ఉండాలి రోమన్ రైన్స్, లేదంటే కోడీ రోడ్స్ అయినా ఫైట్ చేయాలి రోమన్ రైన్స్ అని కొంచెం ఈ టైప్లో ఫ్యాన్స్ చెప్తున్నారు. ఎందుకంటే సోలో సికోవాని చూస్తుంటే ఆ లెవెల్ ఫీలింగ్ కొంతమందికి వస్తలేదు అన్నమాట. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు ఈ రూమర్ పైన? అంటే నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో రోమన్ రైన్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ అంటే, అండ్ కోడీ వర్సెస్ ద రాక్ మ్యాచ్ అని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. చూద్దాం. ఇప్పుడు ఈ రూమర్స్ పైన నాకు ఇంకా క్లారిటీ అయితే రాలేదు. క్లారిటీ అంటే ఏమైనా చేంజెస్ ఏం కాలేదు రూమర్స్. ఇంకా ఒకవేళ ఈ రూమర్స్ ఏమైనా కొంచెమైనా చేంజ్ అయితే నేను కంపల్సరీ మీ అందరికీ ఇంకా కొంచెం క్లారిటీగా అప్డేట్ ఇచ్చేస్తానమాట. బట్ ఈ రూమర్ ఏంటంటే 4-5 రోజులు వచ్చింది కాబట్టి నేను అందరితో షేర్ చేసినాను. అండ్ బాస్ అంతేకాదు, చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు, అంటే రోమన్ రైన్స్ ఒక బేబీ ఫేస్ సూపర్ స్టారా, హీల్ సూపర్ స్టారా అని ఒకే ఇలాంటి క్వశ్చన్ అడుగుతున్నారు. సో చూడండి, మన WWE అయితే ఇంటర్నల్లీ మన రోమన్ రైన్స్కి ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్లా మార్చేసి అనమాట. వాళ్ళు ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్ లాగానే రోమన్ రైన్స్కి బుక్ చేద్దామని డిసైడ్ చేస్తుంది మన WWE. బట్ ఇక్కడ ఒక చిన్నది ఏంటంటే, రోమన్ రైన్స్ ఫస్ట్ లాగా అంటే మొత్తంకి బిగ్ డాగ్ లా బేబీ ఫేస్ లా మారాలన్నమాట. కొంచెం హీల్ ఉంటుంది,
బట్ మొత్తంకి బేబీ ఫేస్లో కాదు, అంటే కొంచెం అంటే బుకింగ్ మాత్రం బేబీ ఫేస్లో ఉంటుందని ఈ టైప్లో మనకి కొంచెం అప్డేట్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకు కొంచెం క్లారిటీ రావాలంటే మనము కొంచెం స్మాక్ డౌన్ కోసం వెయిట్ చేయాలన్నమాట. ఈ స్మాక్ డౌన్లో మనకు చాలా క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ అంతేకాదు స్మాక్ డౌన్ అంటే గుర్తు వచ్చింది, రోమన్ రైన్స్ ఫ్యాన్స్ కోసం చాలా మంచి గుడ్ న్యూస్ ఉంది. అండ్ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ఓన్లీ రేపు కాకపోయే స్మాక్ డౌన్ కోసం అని కాదు, నెక్స్ట్ వీక్ కాకపోయే స్మాక్ డౌన్ కోసం రోమన్ రైన్స్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. సో దీని అర్థం ఏంటంటే రోమన్ రైన్స్ కంటిన్యూగా 2 స్మాక్ డౌన్స్ కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. అంటే రోమన్ రైన్స్ మనకి ఒక ఫుల్ టైమర్లా అంటే మరీ ఫుల్ టైమర్లా కాదు, మరీ పార్ట్ టైమర్లా కాదు, అంటే కొంచెం మధ్యలో కనిపిస్తాను అనమాట. అంటే అప్పుడప్పుడు నేను మీ అందరికి గుర్తుండొచ్చు, నేను మందకి ఇంతకుముందు నేను మందకి దీని గురించి కొంచెం అప్డేట్ ఇచ్చినాను. రోమన్ రైన్స్ రిటర్న్ చేసిన తర్వాత మొత్తంకి ఫుల్ టైమర్లా కాదు, ఇక మొత్తంకి పార్ట్ టైమర్లా కాదు, అంటే మధ్యలో ఒక స్మాక్ డౌన్ అట్లా వదిలేవచ్చు, బట్ ఎక్కువ కనిపిస్తారని నేను మందకి ముందే చెప్పినాను అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ కాకపోతే స్మాక్ డౌన్లో వస్తున్నారు, దాని తర్వాత కాకపోతే స్మాక్ డౌన్లో రోమన్ రైన్స్ వస్తున్నారు అనమాట. రోమన్ రైన్స్ కంటిన్యూగా 2 స్మాక్ డౌన్స్ కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ మేబీ దాని తర్వాత కాకపోతే స్మాక్ డౌన్లో అడ్వర్టైజ్ కావచ్చు, కానీ ప్రెజెంట్ కోసం అయితే కంటిన్యూగా 2 స్మాక్ డౌన్స్ కోసం ది ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ అడ్వర్టైజ్ ఉన్నారు బాస్. అండ్ చాలా రూమర్స్ వస్తున్నాయన్నమాట, లైక్ కోడి రోడ్స్, రోమన్ రైన్స్ ఇద్దరు కలిసి జేకబ్ హార్ట్ అండ్ సోలో సికోవాతో ఫైట్ చేయొచ్చు ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. అండ్ మేబీ రేపటి స్మాక్ డౌన్లో మన పాల్ హెమన్ అండ్ జిమ్మీ ఉసో వచ్చిన రావచ్చు, అంటే పాల్ హెమన్ వస్తారని ఇలాంటి రూమర్స్ ఉన్నాయన్నమాట. రోమన్ రైన్స్ కోడి రోడ్స్ ఫేస్ ఆఫ్ అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి, చాలా రూమర్స్ వస్తున్నాయి. సో మనం కొంచెం చూద్దాం, వెయిట్ చేద్దాం. బట్ ఒకటి మాత్రం కన్ఫర్మ్, అండ్ అది ఏంటంటే కోడి రోడ్స్ ఏదో ఒక యాంగిల్ ఉంటాయంటే, అంటే కోడి రోడ్స్ ది బ్లడ్ లైన్తో ఆల్రెడీ ఫ్యూడ్లో ఉన్నారు కదా, సో ఆ ఫ్యూడ్ మాత్రం ఉంటాయంటే కంటిన్యూ ఉంటుంది. సో ఇప్పుడు ఏ టైప్లో కంటిన్యూ ఉంటుంది అంటే మధ్యలో మన కోడి రోడ్స్ వేరే సూపర్ స్టార్స్ ఫైట్ చేసి మళ్ళొకసారి ది న్యూ బ్లడ్ లైన్తో ఫ్యూడ్లో కనిపిస్తారా మేమేం చెప్పలేము, ఎందుకంటే ద రాక్ వచ్చినప్పుడు కోడి రోడ్స్తో ఫైట్ చేస్తారని చెప్పినారు. అండ్ ద రాక్ వచ్చినప్పుడు న్యూ బ్లడ్ లైన్ మొత్తము ద రాక్ సైడ్ ఉంటాయన్నమాట. సో ఎటు తిరిగి కోడి రోడ్స్ బి ఇన్వాల్వ్ ఉంటారన్నమాట న్యూ బ్లడ్ లైన్తో ఫ్యూడ్లో. సో అందుకే నేను ముందే చెప్పినా కదా, చాలా రూమర్స్ వస్తున్నాయి బాస్, అంటే మామూలుగా లేవన్నమాట, రూమర్స్ చాలా ఉన్నాయి. సో నేను స్లోలీ అన్ని రూమర్స్ గురించి అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సో అందుకని చెప్తున్నాను, మీకు వీడియో కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ మన వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ బాస్ మీరు మన ఛానల్ కొత్త అయితే కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్, బాయ్.